అయితే ఈ భూములకైతే ఆనుకోనే పక్క పొంటే మూసీ నది అయితే ఉన్నది. మనం చూసుకుంటే ఇగో ఇదంతా మూసీ నది. మరి ఈ మూసీ నది ఎట్లనైతే ప్రవహిస్తున్నదో ఈ మూసీ నది పక్క పొంటే ఒక బ్రిడ్జే గానీ, లేకపోతే ఒక రూటే గానీ ఎయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి గారైతే అనుకున్నారట. మరి అనుకున్న తర్వాత ఏదైతే ఈ భూములున్నాయో ఈ 33 ఎకరాలు ఉన్నటువంటి భూములు గూడా కావాలని చెప్పేసి సర్వేనైతే చేపించుకొని ఈ భూముల మీద గూడా పడ్డడట. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితోటైతే మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి కాబట్టి అన్న శనార్థే అన్నా నమస్తే అన్న. మరి ఏంటిది అసలు ఈ మూసీ నదిని ఆనుకొని ఏదో ఒక హైవే లాగా లేకపోతే ఒక రూటు లేకపోతే ఒక వంతెన కడతారట. ఇప్పుడైతే మా దగ్గర ఇప్పటి దగ్గర ఏమీ కాలేదు. ఉమ్. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే అవుతున్నది ఇవన్నీ. ఏమైతున్నది? ఏమైతుంది అంటే మొత్తం మూసి నది పోతే ఇంత దూరం ఉన్నదో అంత దూరంకి వెళ్ళి గుంజుకున్నారు. ఇల్లు కట్టుకోమన్నది, అందరు కూర కొట్టుకోమన్నది. గట్లా ఉండదు సార్. మరి ఇక్కడ ఉన్నటువంటి భూముల మీదకి తెలిసి తెలియక మరి లేకపోతే వాళ్ళైతే వచ్చి సర్వే చేసుకున్నారట. మా సర్వ చేసేది కూడా లేదు. సర్వ చేయకముందా ఎంత దొంగ లెక్కలు సార్ ఇవి, అంత దొంగ లెక్కలే. ఇప్పుడు ఎన్నడో సంపాదించిన భూములు అవి. ఇప్పుడు ఈయన వచ్చి సర్వే చేసిండా? రేవంత్ రెడ్డి సర్వే చేసిండా? కాదు, దొంగ లెక్కలు. ఎప్పుడు ఎక్కడ ఉన్నాయి దోసుకుందామని చూస్తున్నాడు కదా అంతే. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏం కావాలి మరి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఏమైనా పరిస్థితి అనేది కూడా తెలుస్తలేదు వాళ్ళకు. అందుకోసమే మీటింగ్ పెట్టి మాట్లాడదామని అంటున్నారు. లాస్ట్కి వస్తే ఏమవుతుందో చూద్దాం. అది అదే ఒక్కొక్కరు ఏడుస్తారు. ఎందుకంటే 90, 93, 30 లేకపోతే 70 సంవత్సరాలు ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు మొత్తం 3-4 తరాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరు ఉన్నారట. మరి వాళ్ళందరూ బాధపడతారే. అందరు బాధపడుతున్నారు. ఎందుకంటే వీడు వేసిన దొంగతనానికి, ఈ వేసిన పకరానికి ఇండ్లు కూలగొట్టి ప్రతి ఒక్క మంచిని ఏడిపించిండు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పుడే ప్రతి ఒక్కరిని ఏడిపించారు, ఇండ్లు కూలగొట్టిరి, భూముల జాగాల మీద పడ్డారు. మోసినాది అంటున్నాడు. మోసినాది ఏడ ఉండదు, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉండదు. అవునా కదా? అట్లా చేస్తున్నారు ఖాళీ అంతే, ఏం లేదు. మరి నువ్వేం చెప్పదలుచుకున్నావే? ఏం చెప్పదలుచుకోలేదు. అది చేసేది మొత్తం తప్పు. బాబు మరి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటే మిగతా పోయిన వాళ్ళ సీఎంల కంటే అంటే ఒక సీఎంను ఇంత దరిద్రంగా ఇంత తిట్లు పడ్డటువంటి సీఎం ఎవరు లేరట. మరి సీఎంని ఎందుకు తిడుతున్నారు మరి జనాలను? మరి ఈ జనాలే కదా ఓట్లేసి గెలిపించుకున్నారు, అయ్యో సీఎం మంచి పనులు చేస్తారని. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రభుత్వం? మేము సీఎంను వ్యతిరేకించట్లే, గతంలో ఉన్న కేసీఆర్ను వ్యతిరేకించలే, అంతకుముందు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించలే. నీవు చేసే పనిని వ్యతిరేకిస్తాం. నీవేదైతే పని చేస్తావో ఆ పని ప్రజామోదం లేకుంటే వ్యతిరేకిస్తాం, మంచి పని చేస్తే స్వాగతిస్తాం. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఏమన్నా నాకు శత్రువా నాకు కాదు కదా. ఇష్యూ బేసెస్ ఇలా రైతులకు అన్యాయం చేస్తున్నావు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. నువ్వు రైతుల వేలమేసి వాళ్ళకి ఆ పైసలు ఇచ్చినావు అనుకో స్వాగతిస్తాం. రేవంత్ రెడ్డి సత్యారించిన తర్వాత ఈయననే అంటాం. నువ్వు రావణాసురునిలాగా నువ్వు పని చేస్తే వ్యతిరేకిస్తాం. అంటే మరి నిజానికి ఒక్క ముచ్చట మాట్లాడుకుంటే బాబు, మరి తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లున్నది అనుకుంటారు మీరు మీ దృష్టిలో? మేము అన్నం ఉడికిందా లేదా అని ఒక గింజ పట్టుకుంటే తెలుస్తుంది. ఇవాళ 5 కూడా భూములు లాగుతుంటేనే తెలిసిపోతున్నది నీ పరిపాలన ఎట్లున్నదో. అంటే ఇప్పుడు రైతులకు నిజానికి రైతు ఏదైతే రుణమాఫీ ఉన్నదో అదే విధంగా రైతులకు ఏదైతే వేస్తా అని చెప్పిండో, యూరియా కొరత చెప్పిండో, రైతుల అసలు రైతు ఈ తెలంగాణలో మరి రైతు పరిస్థితి ఎట్లున్నది? ఆయన కూడా ఒక రైతేనట. మొన్ననే చెప్పిండు వచ్చినా చెప్పిండు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. మరి ఒక రైతుగా ఆయన గెలివంగానే అమెరికాలో పోయి ఒక మాట్లాడిండు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన, అబద్ధాలు చెప్పకుండా ఓటేస్తలేరు అన్నాడు. నిజాయితీగా మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? అబద్ధాన్ని నిజాయితీగా మాట్లాడిండు. అసుంటి పెద్ద మేధావి మన ముఖ్యమంత్రి. మరి ఏంది ఐదర్గూడలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ భూముల కథ ఏంటిది అన్నట్టు? అసలు ఏం లేదు, వాస్తవంగా లెక్క ప్రకారము ఏదైతే నది, ఎక్కడైనా నది ఉండని, చెరువు ఉండని, కుంటలు ఉండని, దానికి ఒక ఎఫ్టీఎల్ ఉంటుంది, దానికి ఒక బఫర్ జోన్ ఉంటుంది. అంతవరకు ప్రభుత్వం తీసుకునే అధికారం ఉంది. ఆ బఫర్ జోన్ దాటి ఎఫ్టీఎల్ దాటి వచ్చి ప్రైవేట్ భూములల్లో రైతుల దగ్గర భూములు గుంజుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. ఏదన్నా రోడ్డు విస్తరణ పనుల భాగంగా తీసుకోవచ్చు, కానీ ఏదో రివర్ ఫ్రంట్ నువ్వు డెవలప్ చేస్తా అని చెప్పి
ఏదైతే రైతులు వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గత 4-5 పీఢీలు వాళ్ళు జీవనోపాధారంగా రైతాంగం చేసుకుంటూ అగ్రికల్చర్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ భూములు తీసుకుంటా అంటే అది పద్ధతి కాదు. ఎందుకన్నా మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే రైతుల భూములే కనపడుతున్నాయి, హెచ్జీవి పేరు మీద వెలుగుమట్ల దగ్గర ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి భూములను అయితే ఆక్రమించుకుంటారు, ఇల్లులు కూలగొడతారు. ఏమిటికి మరి? ఇప్పుడు ఇండ్లు కూలగొడుతున్నారు అంటే దానికి ఒకటి నోటీసులు ఉంటాయి, ఆ ప్రభుత్వ భూమి అది ఏమున్నది ఉంటుంది. కానీ ఇదైతే స్వచ్ఛందంగా వాళ్ళు రైతులు ఏమంటున్నారంటే బఫర్ జోన్ వరకు ఎఫ్టీఎల్ వరకు ఇస్తామంటున్నారు. కానీ వాళ్ళు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి భూముల రేట్లు పెరిగినాక కూడా అమ్ముకోకుండా కాపాడుకొని వాళ్ళ భవిష్యత్ తరాల కోసము ఈ భూమిని పెట్టుకుంటే ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి గద్దెలాగా ఎత్తుకపోతా అంటే అది పద్ధతి కూడా కాదు. భూములు రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మరి ఎందుకు సలీ సపోర్ట్ చేయకుండానే వచ్చిర్రట, పట్టపగలే సర్వేయర్లు పిలిచి సర్వే చేసుకున్నారట? మరి ఎవల భూమి ఎవరి మీద ఎవరు పెత్తనం ఎప్పుడైనా కానీ రైతులు అనేవాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 10-11 గంటల వరకు పంట పొలాలు ఉండి తర్వాత ఇంటికి వెళ్తారు సీద తీరనికి. ఇది మొదలే ఎండాకాలం. రైతులు లేని సమయంలో వచ్చి నువ్వు సర్వే చేసుకొని పోతే అది వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు కూడా లేరు. సర్వే అనేది వాళ్ళకు పిలిపించి వాళ్ళకి చెప్పి ఇలా చేస్తున్నాము మేము, ఈ రకంగా మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ రేటే గజానికి 20,300 ఉన్నది ఇక్కడ. ఆ 20,300 గజం అయితే కార్డ్ వ్యాల్యూ ఉందో దానికి 5 ప్రైవేట్ రేట్ నడుస్తుంది. వాళ్ళు కాపాడుకునేందుకు ఈ రైతులు అమ్ముకోకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్ తరాల కోసము వాళ్ళు పెళ్ళిళ్ళు చేసినా ఇంకేం చేసినా కూడా అప్పులు తీర్చుకున్నారు. కానీ భూమి మాత్రం అమ్మలే. ఈ భూమిని నమ్ముకొనే బతుకుతున్నారు వాళ్ళు. అవును, మరి ఇప్పుడు భూమిని నమ్ముకొనే రైతు అనేటోడు బతుకుతాడు. మరి ఇట్లాంటి రైతులను ఎన్ని రోజులని మోసం చేస్తారు? ఇంకా వాళ్ళు మోసం చేస్తురా లేదంటే బడాబాబులో కట్టబెట్టాలనుకుంటున్నారా, వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు అని వాళ్ళకి తెలుసు. కానీ మా ఇక్కడ హైదర్గూడ గ్రామస్తులు ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో రైతుల దగ్గర భూములు తీసుకొని ఇవ్వము. పెద్ద నమస్తేనే. నమస్తే. మరి ఏంది భూములు అయితే తీసుకుపోతున్నారట, మరి సర్వేలను పెట్టి సర్వేలు చేపిస్తున్నారట. మరి భూమి మరి నిజంగానే పోతున్నదా, ఇస్తున్నారా మీరు? భూమి అయితే సర్వే చేసారు, రాత్రి సర్వే చేసారు. ఇది సర్కారు భూమి మరి సర్వే చేసినందుకు? సర్కారు భూమి కాదు ఇది. సర్కారు భూమి కానప్పుడు ఎట్లా సర్వే చేస్తారు? ఇక వాళ్ళ ఇష్టం, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏమన్నా చేస్తారు అన్నట్టు ఉంది. ప్రభుత్వం ఆ విధంగా నడుస్తుంది. ప్రజలకు చెప్పకుండానే ల్యాండ్స్ లేకుండానే వాళ్ళు వస్తారు, సర్వే చేస్తారు, చేసుకొని వెళ్ళిపోతారు. ఆ విధంగా నడుస్తుంది, దౌర్జన్యంగా చేస్తారు. ఇది ఈడున్నటువంటి రైతులు ఎందుకు మరి ఇంతగానో ఆందోళన చెందుకుంటా ఒక సభ పెట్టుకొని మరి మేము భూములు ఇయ్యము అట్లా ఇట్లా అంటున్నారు? ఇది ఎవరి భూమి, ఎవరికి ఇయ్యరు మరి? ఇది ఇప్పుడు ఈరోజు రాత్రి ఇది గాంధీ సరోవర్ అని తీసుకురావడము పొరపాటు. అసలు ఏదైనా ఉంటే చిన్న ఎత్తున చేసుకుంటే బాగానే ఉంటుందేమో, కానీ ఇంత పెద్ద ఎత్తున చేసి అందరి భూములు లాక్కోవడము. గవర్నమెంట్ ఆల్రెడీ ఇక్కడ 98 ఎకరాలు ఆర్మీ తీసుకుంటారు కదా, దాంట్లోనే మధ్యలో చేస్తే అయిపోయేస్తుంది కదా. ఎందుకు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడము? మూసిపొంటి ఉన్నోళ్ళు కనీసం లేనా కానీ చిన్న రైతులు అందరి ఎకరా, పావెకరా, అర్ధ ఎకరా ఉన్న భూములు కనీసం లేనా కానీ 100 మంది వీటి మీద వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. లేని ఇబ్బంది పెట్టడము. ఈ భూములకు సంబంధించిన రైతువేనా నువ్వు? అవును. నీ పానం ఎట్లా కలకల అనిపిస్తుంది మరి? ఏం చేస్తామని గవర్నమెంట్ ముంగట ఏదైనా కానీ చెప్పుకోవడంగా తప్పితే వేరేది ఏం చేయలేం కదా. అంటే ఇక నువ్వు చెప్పుకుంటావు కానీ మరి వాళ్ళు తీసుకపోతా అంటే ఊకుంటావానే? ఊకునే లేదు, భూమికి భూమి ఇచ్చేసి ఇప్పుడు మన కార్పొరేటర్ చెప్పిండు కదా శ్రీనివాస్ రెడ్డి, ఆ విధంగానే ఔటర్ రింగ్ రోడ్ పొంటి ఈ ఏవైతే రైతుల్లో ఈ భూములు పోతున్నాయో ఆ భూమికి భూమి ఇచ్చేసేసి ఏం అమౌంట్ ఇస్తారో ఇస్తే బాగుంటుంది. ప్రజెంట్ ఏదైతే మార్కెట్ రేట్ నడుస్తుందో ఆ రేట్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళ గిట్ట న్యాయం చేసినట్టు ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా అన్యాయం అయిపోతుంది.